భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. సెప్టెంబర్ 3న ఈ ఏకాదశి వస్తుంది. ఈ రోజు ఉపవాసం, పూజలు చేయడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఉదయం తెల్లవారుజాము 5:07 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 4న ఉదయం తెల్లవారుజాము 4:21 గంటలకు ముగుస్తుంది. అందుకే సెప్టెంబర్ 3న జరుపుకోవాలి. ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల బ్రహ్మ, విష్ణువుతో సహా 3 లోకాలను పూజించిన ఫలితం లభిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి, ఆ రోజు ఏం చెయ్యాలి మొదలైన విషయాలను తెలుసుకుందాం. ప్రతి ఏకాదశిలానే పరివర్తిని ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉంటే మంచిది. సూర్యోదయం సమయంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. చక్కెర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి. చేమంతులతో నారాయణుని పూజించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఈ ఏకాదశి నాడు పూజ చేసి ఉపవాసం ఉంటే మంచిది. వీలైతే విష్ణు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. సాయంత్రం మళ్లీ శుచిగా స్నానం చేసి దీపారాధన చేసి, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన 1,000,000 రెట్ల ఎక్కువ పుణ్యం వస్తుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పరివర్తిని ఏకాదశి ఉపవాసం, పూజలతో సకల శుభాలను పొందవచ్చు. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించి, ఆగిపోయిన పనులు పూర్తి చేసుకోండి.